నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతోటి రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే క్రాంతి. బాగున్నారా సార్? ఫైన్, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. దానిలో భాగంగా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడిగి సమాజానికి అసలు ఏం జరుగుతూ ఉంది ఈ రాజకీయ అంశాలు అన్న పట్ల ఓ విశ్లేషణ ఇద్దామని చెప్పేసి ఇంటర్వ్యూ. రైట్, ముందుగా బీఆర్ఎస్ చేపట్టినటువంటి ఏదైతే ఈ రైతు ధర్నా అనే అంశం ఉందో అది సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట అని అంటే దానికి ఏం కొలబద్ద లేదు కదా, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది కోర్టు అనుమతితో పెట్టినట్టున్నారు. బట్ ఈ రోజుల్లో తప్పకుండా రైతులు సమీకరిస్తే వస్తారు. ఎందుకంటే ఒక పెనం మీకెళ్ళి పొయ్యిలబడ్డ పరిస్థితి వాళ్ళకి కనబడతా ఉన్నది. ఓకే, అంటే సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉంటుంది, మధ్యలో కొంతకాలం వాళ్ళకు రిలీఫ్ దొరికింది, మళ్ళీ పొయ్యిలబడ్డ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఎందుకు అంటున్న మాటలంటే రిలీఫ్ ఎప్పుడు దొరికింది? మధ్యకాలంలో ఏదైతే కేసీఆర్ పీరియడ్లో ఒక రకంగా చెప్పాలంటే రైతులను రాజులుగా చూడాలనే లక్ష్యం కేసీఆర్ది. ఓకే, ఆ విషయంలో ఆయన నేను తప్పుపట్ట. ఆయన దానికోసం చేయగలిగినంత ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. బడ్జెట్ పర్మిట్ చేసినంత వరకు వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే వచ్చాడు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు కాన్సెప్ట్ అనేది ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. దానికి అందరూ వెల్కమ్ చేశారు. ఈవెన్ నీతి ఆయోగ్ లాంటివి కూడా ప్రశంసించినాయి. యునైటెడ్ నేషన్స్ కూడా రైతులకు ఆయన చేసిన సపోర్ట్ను అభినందించింది. సో అటువంటి ఒక మంచి స్వర్ణయుగం వైపుగా ఆ ప్రస్థానం మొదలైంది. దాని రిజల్ట్ కూడా కనబడ్డది. రైతుల్లో ఆత్మహత్యలు తగ్గినాయి బాగా. ఇండిపెండెన్స్ తగ్గింది. సరే, కొన్ని విషయాలలో ఆయనకు విమర్శలు ఎదురుకావచ్చు. రుణమాఫీ విషయంలో ఒక్కసారి చేయనందుకు కొంచెం రావచ్చు కూడా. కానీ రైతులకు చాలా బడ్జెట్ ఇచ్చాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆత్మహత్యల కారణమైన సాగునీరు లేకపోవడం, దాన్ని ఆయన చేయగలిగాడు. దాంతో ప్రొడక్షన్ విపరీతంగా పెరిగింది అగ్రికల్చర్ సెక్టార్లో. బోర్వెల్స్ మళ్ళీ పాతయన్నీ కూడా మళ్ళీ రివైవ్ అయినాయి. మెయిన్గా సాగునీరు, ఇన్పుట్ సబ్సిడీ ఇట్లాంటివన్నీ కూడా చేశాడు. ఎరువుల కోసం ఎన్నడూ కూడా లైన్లో నిలబడకుండా చేయగలిగాడు. కల్తీ ఎరువులు చేసిన వాళ్ళను జైల్లో పెట్టేశాడు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద. అన్ని మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆయన. అయితే రేవంత్ రెడ్డి వాటిని కొనసాగించినట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకపోయేది. కానీ ఆయన ఏంటంటే వాళ్ళ ఓట్ల కోసము ఎక్కువ ఇస్తానని చెప్పి వాళ్ళకి ఆశ పెట్టాడు. నమ్మింది కూడా రైతులే. ఇప్పుడు అర్బన్ ఏరియాలో టీఆర్ఎస్కి ఎవరు అగెనిస్ట్ లేకుండా అన్ని సీట్లు వీళ్ళకే వచ్చినాయి. రూరల్ ఏరియాలో మాత్రం రైతులు నమ్మిళ్ళు, అత్యాశకు పోయిళ్ళు. ఈయన 5,000 ఇస్తున్నాడు కదా, ఆయన 7,500 ఇస్తా అన్నాడు అని చెప్పి అత్యాశకు పోయి చేతులు కాల్చుకున్నట్టు అయింది. కాబట్టి ఇప్పుడు రైతులు చాలా ఆవేదనతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. ఎవరు మమ్మల్ని ఆదుకుంటారా అని చూస్తున్నారు. అప్పుడు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఆ జగదీష్ రెడ్డి కానీ వాళ్ళు అక్కడ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు కాబట్టి డెఫినెట్గా కదులుతారు. అదివరకంటే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేది మీటింగ్లకు, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. డబ్బులు తీసుకొస్తలేరంటారా? ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే రైతులు వాళ్ళ సమస్యల మీద కదలడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావే కాదు, మీరు పోయినా నేను పోయినా మనం డిమాండ్ చేద్దామంటే పోదామన్నా అని అంటారు తప్ప మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మేము బస్కిరాలు ఇవ్వండి అని అడగరు. కాబట్టి రైతులు కదులుతున్నారు. సక్సెస్ అనేది చెప్తాను నేను. ఈ రైతు ధర్నాకు సంబంధించిన అంశం ఈ విధంగా ఉంటే బండి సంజయ్ గద్దర్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంది? ఫస్ట్ ఆయన వాటిని ఉపసంహరించుకోవాలి. అపరిపక్వత, ఆ గద్దర్ గురించి అవగాహన లేకపోవడం, ఈ రెండు కారణము. స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యండి ఆయన. ఉద్దేశపూర్వకంగా ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు. ఎవరు అడగగానే టక్కన. నాయకులందరికీ నా సూచన ఏంటంటే వాజ్పేయిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే ఆయన కనీసం ఒక 30 seconds to 1 minute పాజ్ ఇస్తాడు. ఆయన ఆలోచించినట్టు చేస్తాడు, ఆలోచిస్తాడు. నేను మాట్లాడే మాట ఎటుపోతుంది, ఏం మాట్లాడాలి అని మాట్లాడతాడు. మీరు వాజ్పేయి పాత ఇంటర్వ్యూ చూడండి. ఏ నాయకుడైనా వాజ్పేయి లాగా రెస్పాండ్ కావాలి స్పాంటేనియస్ క్వశ్చన్స్కి. బండి సంజయ్ మాట్లాడింది అయితే తెలంగాణ ప్రజలు ఎవరు ఇష్టపడరు. ఆ లెఫ్టిస్టులు ఇష్టపడరు, రైటిస్టులు ఇష్టపడరు, వాళ్ళ బీజేపీలో ఉన్న నాయకులు కూడా ఇష్టపడరు. గద్దర్ కనబడితే సెల్ఫీలు తీసుకునే వాళ్ళు బీజేపీ వాళ్ళు. గద్దర్ గొప్పతనం ఎందులో ఉంది? ఒక నక్సలైట్గా లేదు ఆయన గొప్పతనం. ఆయన గొప్పతనం ఏమో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని పట్టాలకు ఎక్కించిన దానిలో ఫస్ట్ పేరు ఎవరిదన్నా చెప్పుకుంటే అది గద్దర్దే చెప్పుకోవాలి. గద్దర్కి ఏ అవార్డు ఇచ్చినా చిన్నదే అవుతుంది. పద్మ అనేది చాలా చిన్నది. ఈవెన్ ఒకవేళ అవకాశం ఉంటే నోబెల్ నామినేషన్ కూడా ఆయన రాసిన సాహిత్యాన్ని అంతా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి నోబెల్ ప్రైజ్ కూడా రికమెండ్ చేయాల్సిన వ్యక్తి గద్దర్.
కాబట్టి గద్దర్ గురించి తెలియకుండా బండి సంజయ్ మాట్లాడిన మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల గద్దర్కి ఏమీ మసకబారదు. గద్దర్ ప్రతిభ గద్దర్ పేరు మీద రేవంత్ రెడ్డి చేస్తున్నదాన్ని మనం అభినందించాలి. గద్దర్కు ఆ గద్దర్ పేరు మీద అవార్డులను క్రియేట్ చేశాడు. నంది అవార్డు రీప్లేస్గా గద్దర్ అవార్డు అని పెట్టాడు. గద్దర్ సినిమా రంగంతో కూడా సంబంధం ఉంది. ఎంతమంది వ్యతిరేకించినా రేవంత్ రెడ్డి దానికి కట్టుబడి ఉండి ఆ గద్దర్ అవార్డ్స్ను అట్లే కాపాడుతున్నాడు. ఆయన డాక్టర్కి కూడా మంచి పొజిషన్ ఇస్తున్నాడు. కాబట్టి గద్దర్ విషయంలో బండి సంజయ్ మాట్లాడింది ఎవరూ ఇష్టపడరు. రైట్, ఓకే. మొన్నటి వరకు చూసినటువంటి అంశాలు ఏంటి అని అంటే దావోస్ పర్యటనతోటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన పెట్టుబడులన్నీ కూడా వాస్తవాలేనా అంటే మీ విశ్లేషణ? అంటే ఒకటి ఫస్ట్ లాస్ట్ ఇయర్ వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి. ఎంత పెట్టుబడి వచ్చిందనేది వాళ్ళు పేపర్లలో పత్రికలలో చెప్పారు. బట్ అది రియలైజ్ అయిందా కాలేదా, ఒక సంవత్సర కాలంలో ఏమన్నా అడుగు ముందుకేసారా లేదా, దాని గురించి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ కనుక అవి వచ్చినాయి అని అనుకుంటే అది ఆయన సక్సెస్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఒకవేళ 2,70,000 కోట్లు ఏదో వస్తుందని అంటున్నారు. ఈ 2,70,000 కోట్లు తేవడం అనేది సంతోషమే. బట్ ఇదంతా నా వల్లనే వచ్చింది, నేను మాట్లాడడం వల్లనే వచ్చింది అనుకుంటే మాత్రం పొరపాటు. ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికి ఒక 10% ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పోవడం అనేది ఒక పాజిటివ్ అంశం. ఎందుకంటే ఒక ఐటీ శ్రీధర్ బాబుని పంపించుంటే పెట్టుబడి పెడదామని అనుకున్న వాళ్ళు కూడా సీఎంతో మాట్లాడి చెప్తామనే వాళ్ళు. సీఎం ఉండడం అనేది ఒక పాజిటివ్ పాయింట్. ఒక పట్టుదలతోని రెండోసారి కూడా ఎన్ని విమర్శలు వచ్చినా, పోయినసారి ఆయన మాట్లాడిన మాటల మీద ఇంగ్లీష్ రాదని రకరకాల ఆరోపణలు వచ్చినా కూడా ధైర్యంగా రెండోసారి వేయండు, పోయి కొంత సాధించిండు. అయితే ఆ సాధించడానికి వెనకాల 10 ఏళ్ళ అభివృద్ధి ఉన్నది. హైదరాబాద్ను ఒక ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ సిటీగా, హైదరాబాద్కి ఇంకో 100 ఏళ్ళ దాకా నీటి కొరత లేదు. పారిశ్రామికవేత్తలకు ఏం కావాలి? మ్యాన్ పవర్ కావాలి, తర్వాత నీళ్లు కావాలి, విద్యుత్ శక్తి కావాలి. ఎటువంటి కల్లోల పరిస్థితులు ఉండకూడదు, డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో ఇక్కడ అలజడులు లేవు. కేసీఆర్ గారు వేసిన పునాది ఎంత స్ట్రాంగ్ అంటే మత కల్లోలాలు లేవు, ఏ రకమైన గొడవలు లేవు, ధర్నాలు లేవు, ఏమీ లేవు. ఒక్కరోజు కూడా 10 ఏళ్ళల్లో ఐటీ కారిడార్లో కానీ ఏ ఇండస్ట్రీలో కానీ లాకౌట్ కాలేదు, బంద్ చేయలేదు, కార్మికులు అలజడలేదు, పొలిటికల్ పార్టీలు అలజడలేదు, ఉద్యమాలు లేవు. తర్వాత ముస్లిమ్స్ 30% ఉన్న హైదరాబాద్ సిటీలో కూడా లాస్ట్ 10 years మత కులాలు రాలే. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు లేరు, ఎవరు లేరు. తర్వాత 24 గంటల కరెంట్ ఉంది. అంతకుముందు ప్రభుత్వం 3 రోజులు పవర్ హాలిడే ఇచ్చేది, 2 రోజులు 3 రోజులు. తర్వాత నీటికి ఎప్పుడు కటకట ఉండేది. అన్ని సమస్యలను కేసీఆర్ పరిష్కారం చేసి ఒక మంచి వడ్డించిన విస్తరి రేవంత్ రెడ్డి ముందు పెట్టాడు. కాబట్టి ఇండస్ట్రియలిస్టులకు ఎవరికైతే ఏమేం కావాలని చూస్తారో ఒక పెట్టుబడులకు, అటువంటి స్వర్గధామంగా దీన్ని మార్చిన తర్వాత ఆ క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డి కొట్టేస్తే అది కరెక్ట్ కాదు. 90% క్రెడిట్ గోస్ టు కేటీఆర్. ఎందుకంటే ఆ 10 ఏళ్ల పాలన యొక్క వైభవమే ఇవాళ అట్రాక్ట్ చేస్తుంది. ఆయన పోయి సంతకాలు పెట్టించుకొని రావడం అనేది డెఫినెట్గా ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి మనం. ఆ పట్టుదల, తపన, ఆయన పోవడం అంతవరకే ఆయనది. ఆయన డాష్ మీద కేసీఆర్ పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడలే. హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గురించి, చంద్రబాబు గురించి చెప్పాడు. అంటే అటువంటి కుచిత బుద్ధి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఉండకూడదు. శ్రీధర్ బాబు చంద్రబాబు నాయుడు గారిని పొగడడం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంది? దీన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు ఎవరు ఎందుకు ఖండించలేదు అంటే పొగడడం అంటే చంద్రబాబులో కూడా కొంత డైనమిజం ఉంది. ఆయన పీరియడ్ని మనం చూసినట్టయితే డెఫినెట్గా ఐటీ విషయంలో ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు. అంటే చాలా రాష్ట్రాలు పోటీ పడలేకపోయినాయి. అయితే ఆ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మనం డెఫినెట్గా శ్రీధర్ బాబే కాదు, మీరైనా నేనైనా చంద్రబాబు నాయుడుని అభినందించాలి. ఒక గుడ్ స్టార్ట్ అనేది చంద్రబాబు నాయుడు పీరియడ్లో జరిగింది. అంటే పర్సనల్గా కాదు, కేవలం మంచి కాంట్రిబ్యూషన్. వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటీషియన్ నా దృష్టిలో శ్రీధర్ బాబు. కాకపోతే ఆయన అనుచరులు కావచ్చు, ఆయనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొన్ని తప్పుడు పనులు చేస్తున్నారు. వాటి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. బట్ పొలిటీషియన్గా మాత్రం ఈజ్ వెరీ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్. ఆయన పీరియడ్లో ఐటీ పరిశ్రమ డెఫినెట్గా ముందు పోద్దని నేను అనుకుంటున్నాను. ఐ కెనాట్ ఈక్వేట్ హిమ్ విత్ కేటీఆర్, బట్ ఆయనే చేసేది కూడా మనం రికగ్నైజ్ చేయాలి, అభినందించాలి. అంటే కేటీఆర్ను రిప్లేస్ చేయలేడంటారా? కేటీఆర్కు ఉన్న అవకాశాలు శ్రీధర్బాబుకు లేవు కదా. కేటీఆర్ సీఎం సన్. రెండవది కేటీఆర్ ఏది మాట్లాడినా సీఎం మాట్లాడినట్టే. బట్ రేవంత్ రెడ్డి పోకుండా శ్రీధర్ బాబు ఒక్కడే దావోసు పోయి నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాను, మీరు సంతకం పెట్టానని పెడతారా వాళ్ళు? కాబట్టి అప్రిషియేట్ చేసేటానికి
ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే. వర్త్ ఉన్నది శ్రీధర్ దగ్గర, బట్ ఈజ్ నాట్ సన్ ఆఫ్ సీఎం. ఓకే. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు ఆయనకుండే ప్లస్ పాయింట్ అది కేటీఆర్కి. ఓకే. రైట్. ఈ ఎస్సీ వర్గీకరణ గురించి మీరు ఏం చెప్తారండి? మీరు కూడా కొన్ని సభలు పంచుకున్నారు, సమావేశాలు పంచుకున్నారు. మీరు ఏం చెప్తారు? జరగాలంటారా, జరగొద్దంటారా? 100% జరగాలి. ఓకే. ఎందుకంటే మొదటి నుంచి బాగా అణచివేతకు గురైన కమ్యూనిటీ మాదిగ జాతి. సరే, చంద్రబాబు నాయుడు ఒక గుడ్ డిసిషన్ తీసుకున్నాడు. వాళ్ళకు ఆయన ఉన్నప్పుడే 97లోనే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన ఇప్పుడు ఎన్డీఏ కన్వీనర్ ఉన్నాడు కాబట్టి అప్పటి గుజరాల్ గవర్నమెంట్ కావచ్చు, తర్వాత వచ్చిన వాజ్పేయి గవర్నమెంట్ కావచ్చు, ఆయనది ప్రతిభ అక్కడ నడిచింది, ఆయన ప్రభ వెలిగింది. అప్పుడు కొన్ని వేల ఉద్యోగాలు వాళ్ళకు వచ్చినాయి అప్పుడు, ఏది మాదిగలకి. ఓకే. ఇంకోటి మేమెంతో మాకంతా అన్నప్పుడు అనాదిగా వాళ్ళకు జరుగుతున్న అన్యాయానికి ఇది ఒక పరిష్కారంగా కనబడ్డది. మాలలకు నష్టం కాదంటారా దీనివల్ల? అంటే మాలలు కొంతమంది వేదికలు వాళ్ళకి అది వరకు అడ్వాంటేజ్ ఉండొచ్చు. నాకు తెలిసేందంటే క్రాంతి, తెలంగాణ మాలలకేమీ అడ్వాంటేజ్ జరిగిందని నేను అనుకోను. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర మాలలకు జరిగింది. ఈ ఎస్సీ కోటా కింద ఉద్యోగాలు ఎక్కువ తీసుకుపోయిన తెలంగాణ మాలలు కాదు, ఆంధ్ర మాలలు. కానీ అన్యాయం జరిగింది మాత్రం తెలంగాణ మాదిగలకు జరిగింది, తెలంగాణ మాలలకు కూడా జరిగింది. ఎందుకంటే తెలంగాణ మాలలలో కూడా పెద్దగా చదువు పట్ల అంటే కొంత తేడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి కూడా కొంత దొరలతోని, తర్వాత అధికారులతోని దగ్గరగా మెలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు మాలలలో. అందరు మాలట్లో మెలిగిన అంటే నేను దానికి కూడా ఒప్పుకోను. అలా నీరెడ్డి వాళ్ళు ఉండేవాళ్ళు, సుంకరి వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే కొంచెం బట్టలు వేసుకోవడం కానీ, వాళ్ళు దొరలతో 24 గంటలు వాళ్ళతో కలిసి ఉండడము, అధికారులు వస్తే వాళ్ళతో కలిసి ఉండడము, ఈ అడ్వాంటేజ్ అనేది కొన్ని కుటుంబాలకు మాలలలో ఉండే. ఇక వాళ్ళ దగ్గర ఉన్న కుటుంబాలు కానీ, వాళ్ళ ద్వారా ప్రభావితమైన వాళ్ళు కానీ, వేషధారణ దగ్గర నుంచి అన్ని విషయాలలో కొద్దిగా మాదిగల కంటే మాలలు కొద్దిగా అడ్వాన్స్ ఉండేది. కానీ ఊరికి కంపేర్ చేసినప్పుడు ఇద్దరు అంటరాని వాళ్ళే. ఇద్దరు కూడా ఊరు బయటనే ఉండేవాళ్ళు. ఒక పక్కన మాలలు ఉంటే ఒక పక్కన మాదిగలు. తెలంగాణలో మాల అన్నారు, మనేపోళ్ళు అంటారు. కొన్ని సుప్రీంకోర్టు తీర్పు వల్ల కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉందనేది మాల నాయకులు చెప్తున్నారు. ఆర్టికల్ 341 మళ్ళీ ఒకసారి అమెండ్ చేయాలనేది వాళ్ళు అంటున్నారు. సరే, అమెండ్ చేయాలన్నా వద్దా, కోర్టుకు పోతారా పోవద్దా, ఇదంతా వాళ్ళు కూర్చొని తేల్చుకోవాల్సిన అంశం. ఇద్దరు కలిసి దోపిడీకి, దురాక్రమణలకు, దుర్నీతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన కమ్యూనిటీస్ అవి. వాళ్ళిద్దరే కొట్టుకుంటే వాళ్ళు ట్రాప్లో పడ్డట్టే, దొరల ట్రాప్లో పడ్డట్టే, ఈ పాలకుల ట్రాప్లో పడ్డట్టే. కాబట్టి ఇద్దరు వాళ్ళ మధ్య ఉన్న స్నేహ వైరుధ్యాలు, వాళ్ళ మధ్య ఉన్న శత్రు వైరుధ్యాలు కాదు. ఈ స్నేహ వైరుధ్యాలను పెద్దలతో కూర్చొని రిజాల్వ్ చేసుకొని, ఒకరి మీద ఒకరు కేసులు వేసుకొని మళ్ళీ వాళ్ళకి అడ్డు రాకుండా మంచి కులగణన జరిపించుకొని మేమెంతో మాకంతా అనే నినాదంతో వాళ్ళు ఒక్కటి కావాలనేది నా. రైట్. దీనికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అంటారా ఇటువంటి అంశాలకి? జనరల్గా చేయరు, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకోవాలనే చూస్తారు ఏ ప్రభుత్వం అయినా. బట్ ఇద్దరు ఒకటైతే వాళ్ళు ఏం చేయలేరు కదా. రైట్. ఇంకోటి ఏంటంటే ఈ కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అంశాలన్నీ కూడా పాటించే అంశాలు ఉంటాయా? పాటించేటటువంటి అవసరం ఉంటుందా? వాళ్ళు పాటించరు. అది ఏంటంటే చెప్పడానికే తప్ప అమలు చేయడానికి కాదు. అది 6 గ్యారంటీ లాగానే అది కూడా ఒక నిరర్ధక హామీ. రైట్. ఈ బీసీ కులగణన అని చెప్పేసి ప్రభుత్వం చేపట్టింది, ఆల్రెడీ కులగణన అని చెప్పేసి చేపట్టింది. ఈ వివరాలన్నీ సేకరించిన తర్వాత ఇప్పటికి కూడా బయట పెట్టకపోవడానికి కారణం ఏమంటారు? అనలైజ్ చేస్తున్నారు, ఒక సంస్థకి ఇచ్చారు అనాలిసిస్ చేయమని. అది కొంచెం శాస్త్రీయంగా జరగలేదు, వాళ్ళకి ట్రైనింగ్ చేయలేదు, కులాల గురించి అవగాహన లేని వాళ్ళు వచ్చి నోట్ చేసుకున్నారు అని కొన్ని అలా లోపాలనే సమగ్రంగా జరిగిందని నేను అనుకోవట్లేదు. అది ఇప్పుడైతే విశ్లేషణ చేస్తున్నారు. ఒకసారి అది అయిన తర్వాత బయటకు తీసుకొస్తారు. పబ్లిక్ డొమైన్లో పెట్టే అవకాశాలు ఉంటాయి దాన్ని ఏమో, ఎందుకంటే చాలామందిని కూడా వదిలేశారు. పోనీ 100% అది జరిగిందంటే జరగలే. పబ్లిక్ డొమైన్లో పెట్టాలంటే ముందు వాళ్ళకి ఆ సమాచారం సరిగ్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఏకసభ్య కమిషన్ కూడా వేశారు, చూడాలి మరి ఏమవుతుంది అనేది. బట్ అది శాస్త్రీయంగా జరగలేదు. ఏదో చేశామని చెప్పుకోవడానికి తప్ప నిజంగా దానివల్ల కరెక్ట్ ఫలితం వస్తుందా లేదా అనేది నాకు అనుమానమే. 42% కంటే అదనంగా బీసీలకు రిజర్వేషన్లు అప్లై చేయడం సాధ్యమా? అసలు 42% ఎక్కడన్నది ఇప్పుడు ఇవ్వట్లేదు కదా. అది ఇస్తామని చెప్పారు వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42%. బట్ అది కూడా ఇచ్చే అవకాశాలు కనబడతలేదు. అంతకంటే ఎక్కువ సాధ్యమా అంటే ఇప్పుడు తమిళనాడు ఎట్లయితే తెచ్చుకోగలిగిందో,
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా అట్లా తెచ్చుకోవాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే సాధ్యమవుతుంది. కేంద్రంలో రాష్ట్రాలలో ఒకే ప్రభుత్వాలు ఉన్నప్పుడు అసాధ్యమవుతుంది. సుప్రీంకోర్టు కూడా వాళ్ళు చేసిన దాన్ని కాదనదు. బట్ సుప్రీంకోర్టు ఇదివరకు ఇచ్చిన 50% దాటకూడదు అని చెప్పారు. బట్ వీళ్ళు ఆల్రెడీ ఈబీసీలోకి 10% అదనంగా తీసుకొచ్చారు. మరి దాని మీద సుప్రీంకోర్టు ఏం మాట్లాడలేదు. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కావాలనుకుంటే చేయొచ్చు. బీఆర్ఎస్ పరిపాలన బాగుండేనా, రేవంత్ రెడ్డి బాగుందా అంటే ఏం చెప్తారు మీరు ఒక్క మాటలో? అంటే పోల్చడానికి లేదు. బట్ వాళ్ళ దిశ చూసినట్టయితే గమనం అంటాం కదా, ఇప్పటివరకు అయితే ఇంకా టేక్ ఆఫ్ కాలేదు రేవంత్ రెడ్డి పరిపాలన. ఇంకా బాల్యారిష్టాలతోనే కొట్టుకుంటా ఉన్నాడు. కొడుకు పుట్టిండు కానీ ఆ కొడుకు ఇంకా ఆరోగ్యవంతంగా లేడు. కొంచెం ఆరోగ్యవంతుడు కావడానికి ఆయన మంచి థింక్ ట్యాంక్ లాంటి డాక్టర్లను సంప్రదించాలి. అనుభవం లేనప్పుడు ఏం చేస్తాడు ఆయన? పట్టుదల ఉంది, తపన ఉంది, అరుదైన అవకాశం వచ్చింది, అదృష్టవంతుడు రేవంత్ రెడ్డి. కానీ దానికి తగ్గట్టుగా ఆయన గ్రోత్ లేదు. రైట్. ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులు అవుతున్నా కూడా మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరుగుతలేదు, ఎవరు ఆపుతున్నారు అంటే? కాంగ్రెస్ పార్టీలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే స్వయం పాలన కాదు అది. తెలంగాణ స్వయం పాలన అంటే కేసీఆర్ది స్వయం పాలన. ఇక్కడే డిసిషన్స్ అయ్యేది, అన్ని ఇక్కడే జరిగేది. బట్ రేవంత్ రెడ్డి స్వతంత్రుడు కాదు, ఆయన స్వయం పాలన కాదు. ఆయనకున్న అధిష్టానానికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. తర్వాత అందులో వర్గాలు ఎక్కువ ఉన్నాయి, గ్రూపులు ఎక్కువ ఉన్నాయి, కొట్లాట్లు ఎక్కువ ఉన్నాయి. ఎవరికి ఇస్తే ఏమవుతుందో. ఇప్పుడు ఒక పదవిని 10 మంది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎవరికో ఒకరికి ఇస్తే ఏమైతే 9 మంది దూరం అవుతారు. అవును. ఒకవేళ ఎవరికి ఇవ్వకుండా అట్లనే పెడితే రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో అని ఆశలతో కాలం గడుపుతారు. అది కాంగ్రెస్ యొక్క విధానం అట్లాగే ఉంటుంది. దానివల్ల పార్టీకి ఏమైనా నష్టమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అట్లా నష్టము రాదు, లాభము రాదు, ఎట్లున్నదో అట్లా నడుస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఒకరి దగ్గరనే అన్ని పదవులు పెట్టుకొని నడిపించడం వల్ల గతంలో కేసీఆర్ను కూడా వ్యతిరేకించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా వ్యతిరేకిస్తారు. దీనివల్ల ప్రజలకు లాభమా నష్టమా అంటే? ఎప్పుడు ప్రజలకు నష్టమే. ఇప్పుడే కాదు, ఎప్పుడూ నష్టమే ప్రజలకు. ఎంత మంచి పరిపాలన చేసినా ఎంతో కొంత ప్రజలకు మేలు జరిగిందంటే కేసీఆర్ పాలనలో. ఓకే. ఆ విధంగా మంత్రివర్గాలలో ఎంతమంది ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు, పాలసీలు కరెక్ట్ ఉన్నాయా, కరెక్ట్గా అమలవుతున్నాయా. ఓకే. ఇప్పుడు ఎంతమంది మంత్రులు ఉన్నా ప్రభుత్వంలో చక్రం తిప్పేది కేవలం ముఖ్యమంత్రి. రైట్. అంటే ఇప్పుడు కుర్చీ కోసం కొట్లాట అవుతుందా కాంగ్రెస్ పార్టీలో? ఎప్పుడు ఉంటుంది అది, మొదటి రోజు నుంచి ఉంటుంది కొట్లాట. రైట్. ఓకే. రేవంత్ కాకుండా ఇంకెవరికైనా ముఖ్యమంత్రి పదవి చేపడితే తెలంగాణలో మెరుగుపడే అవకాశాలు ఉంటుండే అనుకున్న నాయకుడు ఎవరు? అంటే మెరుగుపడుతుందా అనేది వాళ్ళ వ్యక్తిగత ఇష్టాల మీద ఆధారపడి ఉండదు. ఎందుకంటే ఇది జాతీయ పార్టీ. ఏ చిన్నదానికైనా కేంద్రం నుంచి వాళ్ళు పోయి మాట్లాడుకొని రావాల్సిందే. ఓకే. ఇంకా కొంత రేవంత్ రెడ్డి ఉన్నంతలో ఆయన కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు. బట్ మిగతా వాళ్ళకి అది కూడా సాధ్యమయ్యేది కాదు. ఖచ్చితంగా ఈ 25 సార్లు పోతే వాళ్ళు 50 సార్లు పోయి వచ్చేవాళ్ళు. అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలన్నది రాజకీయ నాయకులకు నేర్పుతారా? అసలు వాళ్ళు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్పుతారు. అయితే వాళ్ళ మీద కంట్రోల్ రావాలి ముఖ్యమంత్రికి. కేసీఆర్ గారికి బ్యూరోక్రసీ మీద కంట్రోల్ రావడానికి 1 సంవత్సరం పట్టింది, రేవంత్ రెడ్డి గారికి ఇంకా రాలేదు. రైట్. ఇప్పుడు బీసీల ప్రస్తావన ఉంది కాబట్టి బీసీ రాజ్యాధికారం వస్తుందంటారా? నేనైతే ఆశతో ఉన్నాను. క్రాంతి రావాలని కాదు, ఎవరైనా ముందుకు వస్తే 24 గంటలు వాళ్ళతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి రాజ్యసభనేమో చిన్నగా ఉన్నది, అది నాకు సరిపోదని చెప్పినటువంటి అంశం నుంచి మళ్ళీ బీజేపీ రాజ్యసభ ఇస్తే దాన్ని తీసుకునే స్థాయికి తీసుకొని ఉండడానికి కారణాలు ఏంది అని అంటే కృష్ణయ్య గారు ఒక పార్టీ పెట్టి అధికారంలోకి రాగలిగిన అవకాశాలు గతంలో ఉండే, ఇప్పుడు కోల్పోయింది ఆయన. ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అయినా, అత్యున్నత స్థానం ఆయనకు వచ్చినా, గతంలో ఎమ్మెల్యే గెలిచినా ఆయన ఎన్నడూ ఒక రాజకీయ పార్టీ కోసం ఆలోచించలే. ఒకవేళ ఆయన ఇనిషియేట్ చేసి ఉంటే ఈ పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది. బట్ ఆయన లోపల ఆ డైనమిజం లేదు. ఆయన నో డౌట్ బీసీలకు ఏంటంటే మొదటి నుంచి ఏకైక దిక్కుగా ఉన్నాడు. అంటే ఒక కులాలను బేస్ చేసుకొని పెట్టే పార్టీలు నిలబడతాయి అంటారా? కులాల మీద పెట్టే కులాలను బేస్ చేసుకొని పెట్టకూడదు, కులాలను ఒక పిల్లర్స్గా మలుచుకోవాలి. అంటే ఒక్క కులం 2 కులాలు కాదు, ఈ అన్ని కులాలను కూడా ఇముడ్చుకునేటట్టుగా ఉండాలి. మేము రెడ్లో ఓట్లాడదాం, వెల్మో ఓట్లాడదాం అంటే కూడా మనం ఐసోలేట్ అయిపోతాం. అయితే ఒక మంచి సమాజం పట్ల మంచి భావాలు ఉన్న వాళ్ళంతా, అందులో ఒక లీడర్స్ ఎదిగిన వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకి అవకాశం ఉండే అన్ని వర్గాలను కూడా కలుపుకొని. మందకృష్ణ మాదిగ పిలిస్తే బీసీలు రారా? వస్తారు. బీసీలలో
మందకృష్ణ లాంటి నాయకులు కూడా ఉన్నారు కదా, అవును. వాళ్ళని కూడా పెట్టుకొని ఒక కంబైన్డ్గా ఒక ప్లాట్ఫామ్ ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? ఇదే కృష్ణయ్య మందకృష్ణ కలిసి ఒక ప్లాట్ఫామ్ పెట్టుంటే వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ సపోర్ట్ లేకుండా గవర్నమెంట్స్ ఫామ్ అయ్యేటి కాదు, కానీ చేయలేకపోయారు కదా. ఇప్పుడైనా అవకాశం ఉంది వాళ్ళు చేయదలుచుకుంటే. బట్ నేను అనేది ఏంటంటే యూత్ అనేవాళ్ళు ఇవాళ సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే, గతంలో బీఆర్ఎస్ అయినా సరే, ఇప్పుడు కాంగ్రెస్ అయినా సరే, యూత్ను రాజకీయాల వైపు ఎంకరేజ్ చేస్తుంది, లేకపోతే కండువాలు బట్టే కాడ, లేకపోతే జెండాలు మోసే కాడ, లేకపోతే కార్లు వెనక తిరిగే కాడ మాత్రం ఉపయోగించుకుంటుందా అంటే అందరికీ తెలిసిందే కదా ఎక్కడ రాణిస్తున్నారు. ఇప్పుడు కొంత ఏదో రేవంత్ రెడ్డి కొంతమందికి టికెట్లు ఇవ్వచ్చు, గెలిపించుకోవచ్చు, బట్ వాళ్ళని ఆ స్థాయిలోనే ఆపుతాడు ఆయన, అంతకంటే ఎత్తునియ్యాడు. ఎందుకంటే యూత్ అంటే ఒక భయం. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోకి అధికారం పోతే ఈ వీళ్ళకేం ఉండదు ఇంకా. కాబట్టి ఎప్పుడు యూత్ను తొక్కేసే వాళ్ళే కానీ డెవలప్ చేయాలనే ఆలోచనలు ఉన్న వాళ్ళు కాదు. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది యూత్, వాళ్ళందరిలో చాలామంది టికెట్లు వచ్చాయి, చాలామంది ఎమ్మెల్యే లైన్లు, బట్ ఎవరు రాణించిండ్రు, ఎవరిని రాణింపజేశారు. హరీష్ రావు ఆ కుటుంబ సభ్యుడు కాబట్టి ఆయన కొంత ప్రాధాన్యత వచ్చింది తప్ప, ఆయన ఒకవేళ నాలాగా ఏబీసీ నాయకుడు అయి ఉంటే ఆయనకి మంత్రి పదవులు వచ్చేటియా, లేకపోతే ఈ ఫాలోయింగ్ ఉండేదా? ఎంతోమందిని ఉద్యమ నాయకులను, తర్వాత మంచి ఎదుగుదల ఉన్న వాళ్ళను, మంచి మేధావులను పరిగణలోకి తీసుకోలేదు. రేపైనా అంతే, నేను గతం గురించి చెప్పట్లేదు, భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. రైట్. ఇప్పుడు బీసీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు లీడ్ చేస్తున్న వంటి వాళ్ళతో అవుతుంది అంటారా ఈ బీసీ రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం? అంటే వాళ్ళు మేము ఒక్కరమే అన్నీ చేస్తామనే దాంతో పోతున్నారు, అసాధ్యం కదా. అండ్ విత్ ఇన్ ద పార్టీ, ఒక పార్టీలో ఉండి ఏం చేయలేరు. పార్టీలో ఉంటే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, వాళ్ళకి పదవి వస్తుంది అంతే తప్ప వాళ్ళని కూడా తొక్కేస్తారు. వాళ్ళకు కూడా ఎమ్మెల్యే ఇస్తారు కావచ్చు, కానీ మంత్రి పదవులు ఇయ్యరు. ఈ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఒక మైల్డ్గా ఉండే వ్యక్తికి ఇస్తారు. ఒక 10 మంది గెలిచిన అనుకుందాం బీసీల నుంచి, ఎవరికి ఇస్తారు మంత్రి పదవి అంటే, వీడు ఎప్పటికైనా ప్రమాదం కాదు, వీడు ఎప్పుడు మనకు పోటీ రాడు, లాయల్గా ఉంటాడు, ఒక పార్టీ పెట్టి నడపగలిగే శక్తి అతనికి లేదు, డబ్బు సంపాదించుకున్నా కూడా ఆ డబ్బును రాజకీయాల కోసం వాడాడు అనే దాంతో వాళ్ళని కంట్రోల్ చేస్తారు. అంటే డైనమిజం ఉన్న బీసీ నాయకులున్నా కూడా ఏ క్యాబినెట్లో వాళ్ళకి మంత్రి పదవి రాదు. అంటే ఏ నాయకుడు వచ్చినా కూడా ఇట్లనే చేసుకుంటూ పోతారంటారా? ఏ నాయకుడు వచ్చినా అంతే. ఇంకా ప్రాంతీయ పార్టీలు ఘోరంగా ఉంటాయి. ఇంకా జాతీయ పార్టీలన్నా కొంత వాళ్ళకి టికెట్లు ఇచ్చి కొంత అవకాశం ఇస్తారు, కానీ ప్రాంతీయ పార్టీలు ఎట్లుంటాయంటే ఒక టర్మ్ వాడు ఎఫిషియెంట్ అని రుజువు చేసుకుంటే నెక్స్ట్ టర్మ్ మనకి ఎమ్మెల్యే టికెట్ కూడా రాదు. ఓకే. ప్రాంతీయ పార్టీలు ఏవైనా అంతే భారతదేశంలో, అది జనసేన కావచ్చు, చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మందకృష్ణ మాదిగ గారు తీసుకున్నటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుకలు ఈ ఉద్యమం పైన మీ అభిప్రాయం ఏంటి అని మీరేం చెప్తే? చాలా కాలం తర్వాత మళ్ళీ ఒకసారి జనంలోకి పోయి వాళ్ళను తన డిమాండ్కి అనుకూలంగా కదిలించడం అనేది అది ఎంఆర్పిఎస్కి చాలా అవసరం. అది ఓకే. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తేవడానికి, వాళ్ళ డిమాండ్ సక్సెస్ చేసుకోవడానికి, మాలల మాదిగల ఐక్యతకు కూడా అది ఒక దారి చూపెడుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున మాదిగలలో వచ్చే స్పందనను మాలలు కూడా గమనిస్తారు. గమనించి వాళ్ళు దాన్ని శత్రువైరుధ్యంగా కాకుండా మిత్రువైరుధ్యంగా పరిష్కరించుకోవడానికి వాళ్ళు రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే, గత కొన్ని రోజుల కిందట కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ ఇష్యూ అది సద్దుమరిగినట్టేనా? కేటీఆర్ భవిష్యత్తులో జైలు పోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇది నాన్ ఇష్యూ అసలు. అది కోర్టు దాకా పోవద్దు, ఏసీబీ దాకా పోవద్దు, ఈడీ దాకా అసలే పోవద్దు. రాజకీయ కక్షతో చేస్తున్నది తప్ప అలా ఏం దొరకదు. రేవంత్ రెడ్డి ప్రయత్నాలన్నీ కూడా ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్ వాటర్ అంటారు. అల్లే ప్రూవ్ అయ్యేది లేదు. ఏ కమిషన్ ద్వారా కూడా వాళ్ళు జైలు పోయే అవకాశం లేదు. అది ఎలక్ట్రిసిటీ కమిషన్ నివేదిక కావచ్చు, అది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కావచ్చు, అది ఈ ఫార్ములా రేస్ కావచ్చు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ఈ కమిషన్లకు, ఈ లావాదేవీలకు సంబంధించి ఎటువంటి తప్పులు జరగలేదంటారా? క్రాంతి, ఇప్పుడు మనం 10 ఏళ్ళ బీజేపీని చూసాం, 1 ఇయర్ కాంగ్రెస్ పాలన చూసాం. ఎందుకు బయట పెట్టట్లేదు? ఒకవేళ జరిగితే అప్పుడు ఏమనుకోవాలి మనం? జరగలేదు. మోడీ గారికి కేసీఆర్కి అయితే సాయుధ్యం లేదు. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ఓటమికి మొదటి క్రెడిట్ నేను నరేంద్ర మోడీకే ఇస్తాను. అవును. మరి 10 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే ఆయనతో శత్రుత్వంగా ఉన్నాడు. మొదటి 5 ఏళ్ళు మిత్రుత్వంగా ఉన్నాడు. రెండో 5 ఏళ్ళు అయితే బద్ధ శత్రువులు కదా. అవును. చాలా ఘోరంగా మాట్లాడాడు కదా కేసీఆర్ ఆయన మీద. అవును. మరి ఎందుకు అవినీతిని పట్టుకోలేకపోయిన? ఈడీ సిబిఐ ఆయన చేతుల్లో ఉంది కదా. కానీ 2014 ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు ఇప్పుడున్నటువంటి ఆస్తులు అయితే పెరిగినాయి. ఆస్తులు సంపాదించాలంటే ఓన్లీ అవినీతితోనే సంపాదిస్తారా? వేరే మార్గం లేదా? వాళ్ళ సంపాదన అంతా కూడా సెటిల్మెంట్స్, రియల్ ఎస్టేట్స్, తర్వాత రకరకాల ఇన్వెస్ట్మెంట్స్. ఎన్నడో చెప్పిండు కేటీఆర్. ఎవరో ఒక విలేకరు అడిగినప్పుడు
మీకు ఆంధ్ర పెట్టుబడిదారులతో సంబంధం ఉంది అంటే నా పార్ట్నర్స్ ఉన్నారు అందులో అన్నారు. కవితకు వ్యాపారాలు ఉన్నాయి, కేటీఆర్ వ్యాపారాలు ఉన్నాయి, కేసీఆర్ ఫామ్ ఉంది, వాళ్ళని సంపాదించిన ఎందుకు అనుకోకూడదు? రైట్. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం లేకపోతే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కారణం ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండడానికి కారణం కేసీఆర్ నిరంకుశ పరిపాలన అని అంటే మీరేమంటారు? అంటే మహాభారతం 18 పర్వాలు ఉంటుంది. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన వైఫల్యం గురించి రాయాలంటే 18 బుక్స్ రాయాల్సి వస్తుంది. ఒక్క మాటతో సమాధానం చెప్పడానికి లేదు. 24 గంటలు చెప్తాను నీకు ఓపిక ఉంటే. కేసీఆర్ వైఫల్యం ఏంది, కేసీఆర్ పాలన ఏంది, చాలా పెద్ద ఇష్యూ అది. కేసీఆర్ ముఖ్యమంత్రి కావద్దు, ఎట్టి పరిస్థితుల్లో రానియద్దు అనుకున్నది నరేంద్ర మోడీ. ఆయన సక్సెస్ అయ్యండి. ఎందుకంటే దూకుడుగా పోతున్న తన పార్టీని వెనక్కి లాక్కున్నాడు. సంజయ్ని తప్పించిండు, బండి సంజయ్ని. 35 సీట్లలో పోటీ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్న పార్టీని 15 స్థానాల్లో పోటీ ఇచ్చినట్టు తగ్గించుకున్నాడు. అంటే ట్రయాంగిల్ కంటెస్ట్ అవాయిడ్ చేశాడు. 2004 నుంచి రాజకీయాలు గమనిస్తే వాళ్ళ బలంతో ఎవరు గెలవట్లేదు, అవతలి వాళ్ళ బలాన్ని చీల్చడం ద్వారా గెలుస్తున్నారు. అయితే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రతిపక్ష పార్టీల బలం. అయితే యాంటీ ఇన్కంబెన్సీ అనేది డివైడ్ అయితే మళ్ళీ అదే పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలో ఉన్న పార్టీ కొనసాగుతుంది. కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీని చీల్చాలి. అది వీళ్ళు చూస్తారు, అది పాలక పార్టీలు చూస్తారు. అది ఎట్లా జరిగింది? రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆ యాంటీ ఇన్కంబెన్సీని చీల్చి మళ్ళీ కొనసాగడానికి వాడుకున్నారు. నరేంద్ర మోడీ క్లెవర్గా రివర్స్ ప్రయోగం చేశాడు. యాంటీ ఇన్కంబెన్సీ అంతా డివైడ్ కాకుండా చేశాడు. ఆయన కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు, ఆయన అధికారంలోకి మీద కోపంతో ఆయనకు సీట్లు రావని తెలిసిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి సర్వే రిపోర్ట్స్ అన్ని పరిశీలించాడు. ఎక్కువ 15 సీట్లు గెలవగలుగుతాం బాగా ఎఫర్ట్స్ పెడితే, 35 సీట్లలో పోటీ ఇవ్వగలుగుతాం అనేది రిపోర్ట్ ఇచ్చారు. 2 ఏళ్ళ ఎక్సర్సైజ్ అది. 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 300 కోట్ల ఖర్చు తర్వాత ఆయనకు వచ్చిన అనుభవం ఏంటంటే ఇంకా 4 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న పద్ధతిలో అయితే కేసీఆరే గెలుస్తాడు. కాబట్టి మనము వెనక తగ్గాలి. ఇంకా రాత్రి బండి సంజయ్ని తప్పించిండు. ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒక దిక్కు కాంగ్రెస్ దిక్కు ఫోకస్ అయ్యేటట్టు చేశాడు. అది అండర్స్టాండింగ్తో చేసింది అయితే కాదు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఏమన్నా చంద్రబాబు నాయుడు ద్వారా అండర్స్టాండింగ్ వచ్చి ఉంటే అది వేరు విషయం. కానీ బట్ సక్సెస్ అయ్యాడు మోడీ. కేసీఆర్ ఓటమికి మొదటి కారణం మోడీ. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఉన్నాయి. బట్ వాళ్ళు చాలా మారాలంటే ఏ విషయాలలో? మాకు తెలుసు ఎందుకు ఓడిపోయినామో, ఎట్లా గెలవాలనో మాకు తెలుసు అనే ఒక పద్ధతి ధోరణి కనబడతా ఉంది ఇప్పటికీ కూడా. రెండవది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రయత్నము నాకు తెలిసి జరగలేదు ఇప్పటిదాకా. 14 నెలల తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్ళ చరిత్రలో మొదటిసారి సమీక్షలు జరిగినాయి. కేసీఆర్ గారు ఎప్పుడు సమీక్షలకు వ్యతిరేకం, బట్ కేటీఆర్ గారు దాన్ని కండక్ట్ చేయగలిగారు. ఒక కొత్త రక్తం వచ్చింది కేటీఆర్తో, బట్ ఆరోగ్యకరమైన రక్తం రాలేదు. భజన పనులు బాగా విరిగిపోయింది. వాళ్ళని వదిలించుకోవడంలో వీళ్ళు విఫలమైతే ఎవరు వాళ్ళకు అవసరమో వాళ్ళు గుర్తించట్లేదు. ఏం చేస్తే మనము ఈ గతంలో జరిగిన తప్పులను సరి చేసుకుంటామో ఆలోచన కూడా ఉన్నట్టు కనబడదు. ఆ ఓటమి కారణాలు ఏవైతే వాళ్ళ దృష్టికి వచ్చినాయో రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళు మళ్ళీ ప్రయత్నాలు చేయాలి. అంటే ఉద్యమకారుల కుటుంబాలలో ఎట్లాంటి డైలాగ్స్ ఉంటాయో కేసీఆర్ తెలియదా? అవును. ఏం వద్దంటే విన్నావా నువ్వు? రాత్రింబగలు పోయినావు కదా, కేసులు నెత్తి మీద వేసుకున్నావు కదా, జైల్లో పోయి కూర్చున్నావు కదా, లాఠీల దెబ్బలు తిన్నావు కదా, నీకు ఇప్పుడు దేక్తున్నాడా? మా అమ్మగుండా అన్నది. అంటే బాధాకరం. ఇటువంటి ఒక్కసారి అధికారం రాగానే నిన్ను మోసంలో అందరినీ కాలుతుంది అనుకుంటే ఈ పరిస్థితి వస్తుంది కదా. నువ్వు కనీసం సగం మంది ఉద్యమకారుల కన్నా నువ్వు గౌరవం ఇచ్చుంటే మొన్నటి ఓటమి వచ్చేదా? ఒక ఉద్యమకారునిగా, ఉద్యమ నాయకునిగా కేసీఆర్ పట్ల అందరికి గౌరవం ఉంది. కానీ ఆయన తర్వాత కాలంలో వీళ్ళందరినీ దూరం పెట్టడం వల్ల వాళ్ళ దృష్టిలో ఒక భ్రష్టునిగా మిగిలిపోయాడు. అంటే పర్టికులర్గా మీలాంటి వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది తెలంగాణ ఉద్యమంలో. మీలాంటి వాళ్ళని హక్కును చేర్చుకోలేదు. అంటే నాకు ఎమ్మెల్సీ ఆఫర్ చేశాడు, నేను తీసుకోలేదు. దానికి వేరే కారణాలు ఉన్నాయి. నా విషయంలో ఆయన నాకేమో అన్యాయం చేయలేదు. తర్వాత కావాల చైర్మన్ ఇచ్చాడు, 7 ఏళ్ల పాటు నేను చైర్మన్ ఉన్నాను. నేను అనేది ఉద్యమకారులలో చాలా మంది కుటుంబాలలో ఇవాళకి కూడా వాళ్ళ మాటలు వినలేకపోతున్నారు. రైట్. ఇవన్నీ కరెక్షన్ చేసుకొని పార్టీ మళ్ళా ముందుకు వస్తా అంటారా?
తొలి దశలో ఉద్యమాన్ని నడిపిన వాళ్ళల్లో నేనున్నా, ఇన్నయ్య గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆయనను వదిలిపెట్టిపోయిన విజయరామారావు ఉన్నాడు, వికారాబాద్ చంద్రశేఖర్ ఉన్నాడు. తర్వాత చాలామంది నాయకులు, నాయన నరసింహారెడ్డి గారు అంటే బతికిలేరు, చాలామంది ఉన్నారు. ఫస్ట్ వాళ్ళందరినీ పిలుచుకోవాలి. ఓకే, భోజనాన్ని విలువ, బ్రేక్ఫాస్ట్ విలువ, డిన్నర్ విలువ, ఒక్కసారి విలువకు వేరువేరుగా విలువ పిలిచి వాళ్ళ పట్ల ఏమన్నా నువ్వు అనుచితంగా గతంలో ప్రవర్తించినట్టయితే ఆ విషయాలు మాట్లాడు. క్షమాపణలు అక్కర్లేదు, తప్పు ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను రకరకాల ఒత్తిళ్ళ వల్ల, కారణాల వల్ల మీరు నాకు దూరమైండు, ఆ తప్పు మీది కావచ్చు, నాది కావచ్చు, మనం కలిసి పనిచేద్దాం. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, మీరు రండి, ఎప్పటిలాగా నాతో ఉండండి అంటే వాళ్ళంతా కండెమ్డ్ స్టఫ్ ఏం కాదు, పనికి మాలిన వాళ్ళు, నిరర్ధకులేం కాదు. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పేరు, గౌరవం ఉన్నది. వాళ్ళు వస్తారా రారా అనేది వాళ్ళ ఇష్టం. ఏ పార్టీలో లేకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా వందల సంఖ్యలో ఉన్నారు. నీకు తెలుసు, ఊరూరా పేరు పేరున తెలుసు. ఇవాళ ఒక 20,000 మందిని, ఉద్యమకారులను, ఉద్యమంలో పాల్గొన్న సహచరులను, కింది స్థాయి వాళ్ళను పేరుతో పిలవగలిగే జ్ఞాపక శక్తి కేసీఆర్ది. ఇప్పుడు వాడుకోవచ్చు కదా, ఉపయోగించుకోవచ్చు కదా. అంటే ఉద్యమకారులే అవసరం లేదనే స్థాయికి ఎందుకు పోయిండు ఆయన? ఓకే, అంటే ఫక్త్ రాజకీయ పార్టీ నాది అని ఎప్పుడైతే ప్రకటించిండో అక్కడనే ఆయన ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఆయన ఇంకోటి ఏంటంటే పార్టీ జవసత్వాలు లేకుండా చేశాడు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న, బీజేపీ కేంద్రంలో ఉన్న చెక్కు చెదరని క్యాడర్ ఉన్న పార్టీ బీఆర్ఎస్. ఓకే, ఎక్కువ మంది క్యాడర్ ఉన్న పార్టీ కూడా బీఆర్ఎస్, ఎక్కువ మంది నాయకులున్న పార్టీ కూడా బీఆర్ఎస్. దాన్ని కాపాడుకోవాలి కేసీఆర్. దాన్ని కాపాడుకోవాలంటే కొంచెం వెనక్కి తగ్గాలి, కొద్దిగా ఈగోని పక్కకు పెట్టుకోవాలి, పాత పద్ధతిలో వ్యవహరిస్తే నడవదు. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆయనకు తెలుసు. కానీ ఆయన ఏమనుకుంటాడంటే వీళ్ళందరూ అవసరమా నాకు, ప్రజల లోపల మార్పు వస్తుంది కదా, రేపు మళ్ళీ వాళ్ళు నన్ను ఎన్నుకుంటారు కదా, వీళ్ళంతా అవసరమా నాకు అనుకుంటారు. వీళ్ళ గొంతెమ్మ కోరికలు నేను తీర్చగలుగుతానా, వీళ్ళందరినీ నేను పదవులు ఇవ్వగలుగుతానా? పదవులు ఇవ్వకపోయి ఎట్లుంటుందంటే కేసీఆర్తో ఉద్యమకారుల సంబంధము ఒకసారి కనబడంగానే క్రాంతి బాగున్నావా అంటే 6 నెలలు ఛార్జ్ అయిపోతాడు, బయట చెప్పుకుంటాడు, సార్ చూడు నన్ను పేరు పెట్టి క్రాంతి బాగున్నావా అని అడిగాడు. మీ జర్నలిస్టుల మీటింగ్లో అయినప్పుడు ఏదన్నా ఒక జర్నలిస్టుకు ఏం వెంకట్ బాగున్నావా అని అన్నాడు అనుకో, ఆ వెంకట్ సంతోషానికి అవధులు ఉండవు. జర్నలిస్టుల మధ్యలో ఆయన కాలర్ ఎగరేసుకుంటాడు, ఏంటంటే నన్ను ముఖ్యమంత్రి పేరు పెట్టి. రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో ఆయన చాలా ఘోరంగా విఫలమైండు. రైట్, అంటే మొత్తానికి ఇవన్నీ మార్చుకుంటేనన్నా మరి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయా? బ్రహ్మాండంగా. ఆయనంత గొప్ప నాయకుడు లేడు. ఇప్పుడే కాదు, ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి ఉన్నా కేసీఆర్కు ఉన్న ఫాలోయింగ్ కానీ, కేసీఆర్కు ఉన్న పబ్లిక్లో ఇమేజ్ కానీ, క్రౌడ్ పుల్లింగ్ కానీ ఏది కూడా రేవంత్ రెడ్డికి లేదు. బట్ ఆయనే మారాలి, మారినట్టు కనబడాలి, మారడమే కాదు మారినట్టు కనబడాలి, ప్రజలు నమ్మాలి. సో పాత ఉద్యమకారులందరినీ కూడా తనతో పెట్టుకోవాలి. కేటీఆర్ మనసు మంచిదే, కానీ ఆయన మాట కటువు, ఆ మాటను అహంకారంగా తీసుకుంటారు. దాన్ని సరి చేసుకోవాలి. ఆ మాట్లాడే పద్ధతిలో మోడీ బోడీ అని ఇట్లాంటి మాటలు ఏవైతే దొరికినాయో ఇప్పుడైతే అనట్లేదు, బట్ ఇట్లాంటివి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు కవిత గారు ఒక సమస్య మీద కాకుండా ఇంకో సమస్య తీసుకొని ప్రజల్లోకి వస్తున్నారు. ఆమె విషయంలో ఆమె ఈడీ పట్టుకొని జైల్లో పెట్టినా, లిక్కర్ కేసులో పెట్టినా, కొంతమందికి ఆమె పట్ల వ్యతిరేకత పెరిగినా ఆమె రైజింగ్ స్టార్ లాగా వస్తున్నది. ఇప్పుడు ప్రతి ఇష్యూని టేకప్ చేస్తున్నది, ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నిటి మీద ఆమె ముందుకు వస్తున్నది, ప్రజలకు అవగాహన పెంచడానికి ముందుకు వస్తున్నది. ఆ పనన్నా చేయాలి కదా. బట్ ఎటొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ఏ బీసీల విషయంలో పార్టీ తరఫున ఒక స్టాండ్ తీసుకోవాలి. కవిత గారు తీసుకున్నారు, బట్ అది పార్టీ స్టాండా, ఆమె సొంతంగా చేశారా అనే దాని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏది ఎట్లున్నా ఆమె పార్టీలో ఎమ్మెల్సీ కాబట్టి ఆమె చేసే ఎఫర్ట్ ఒకటే సరిపోదు. పార్టీ కూడా బీసీ నాయకులతోని బీసీ ఇష్యూస్ మీద మాట్లాడించడం, అధ్యయన యాత్ర తమిళనాడుకు చేశారు, నన్ను కూడా తీసుకెళ్లారు. బట్ దాని తర్వాత అవుట్కమ్ ఏందో లేదు ఇప్పటి వరకు. బీసీ నాయకులకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వచ్చు కదా. అట్లాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఒక ఫెచ్ అవుతుంది. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీకి ఇవ్వాలి, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వాలి. ఇట్లా ఇస్తే ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వాళ్ళ ఊరికే పదవి కోసం కాకుండా నిర్దిష్ట బాధ్యతలు కూడా ఇవ్వాలి, ఏరియాస్ మీద ఇన్ఛార్జ్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళ ఎఫిషియన్సీ. ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాల మీద చర్చించడం, దావోస్ పర్యటన కాన్సెల్లి అసలు బీఆర్ఎస్ భవిష్యత్తులో అధికారం ఎట్లొస్తుంది అన్న అంశాల దాకా
క్లియర్గా చెప్పినటువంటి అంశాలు ఏంటి అని అంటే వి ప్రకాష్ గారు బీఆర్ఎస్ కనుక పుంజుకోవాలి అనుకుంటే బీసీలతో ఖచ్చితంగా చేయగలపాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైనది. ఇరు పార్టీలు ఆల్రెడీ బీసీలకు సపోర్ట్గా ఉన్నాయి, బీఆర్ఎస్ఏ కొంచెం వెనుకంజలో ఉంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. రైట్, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.